నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్విని. ఏపీ సీఎం చంద్రబాబుపై ఎవరెన్ని విమర్శలు చేసినా అందరూ ఒక్క విషయంలో మాత్రం అంగీకరిస్తారు. ఆయన టెక్నాలజీ విషయంలో చాలా ముందు వరుసలో ఉంటారు. ఒక రకంగా చూసుకుంటే 20 ఏళ్ల ముందే ఈ విషయం గురించి ఆలోచన చేసి కార్యరూపం దాల్చేలా ప్రణాళికలు రచిస్తారు. ఎప్పుడో 1997లో ఏపీ సీఎంగా ఉన్నప్పుడు డ్రిప్ ఇరిగేషన్కు చంద్రబాబు శ్రీకారం చుట్టారు. తొలుత కుప్పం నియోజకవర్గంలో దీన్ని మొదలుపెట్టారు. 2003లో రాష్ట్ర వ్యాప్తంగా డిప్ ఇరిగేషన్ను విస్తరించడానికి ఒక టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేసి హరిత విప్లవం పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ను సైతం అందులో చేర్చుకున్నారు. అలా మొదలుపెట్టిన డ్రిప్ ఇరిగేషన్ ఇప్పుడు దేశంలోనే ఏపీని అగ్రస్థానంలో నిలిపింది. మరి అసలు ఈ డ్రిప్ ఇరిగేషన్ను ఎందుకు మొదలు పెట్టాల్సి వచ్చింది? ఈ విషయంలో సీఎం చంద్రబాబు చేసిన ప్రయత్నాలు ఏంటి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసు. సూక్ష్మ సేద్యంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచిందని, ఆంధ్రప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు అమలులో దేశంలో మొదటి స్థానంలో నిలవడం పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 1.26 లక్షల హెక్టార్లలో సూక్ష్మ సేద్యం రికార్డు స్థాయిలో జరిగిందన్నారు. నిర్దేశించుకున్న లక్ష్యాలను అధిగమించినందుకు ఈ సందర్భంగా ఉన్నతాధికారులను సీఎం చంద్రబాబు అభినందించారు. ప్రతి నీటి బొట్టును సద్వినియోగం చేసుకోవడం ప్రభుత్వ సంకల్పమని పేర్కొన్నారు. దీని ద్వారా 1.08 లక్షల మంది రైతులకు ప్రయోజనం కలిగిందని ఆయన తెలిపారు. డ్రిప్ స్ప్రింక్లర్ పద్ధతుల ద్వారా నీటి పొదుపే కాకుండా ఖర్చు కూడా తగ్గుతుందని సీఎం చంద్రబాబు చెప్పారు. అంతేకాకుండా ఆధునిక సాగుతో పాటు అధిక దిగుబడి లాభాలు సాధ్యమవుతాయని వివరించారు. టమాటా, ఆయిల్ ఫామ్, మిర్చి పంటలకు ఇది చాలా ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ సూక్ష్మ సేద్యం పప్పు ధాన్యాల వరకు విస్తరించిందని వివరించారు. రైతులకు 1,030 కోట్ల మేర సబ్సిడీ అందించినట్లు తెలిపారు. అర్హులైన ప్రతి రైతుకు సబ్సిడీ చేరేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఉన్నతాధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఈ సూక్ష్మ సేద్యాన్ని మరింత విస్తరించాలని అధికారులకు స్పష్టం చేశారు. ఏపీని గ్లోబల్ హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దే లక్ష్యంతో ముందుకు సాగాలని ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ విషయంలో తొలుత 1997లో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఇజ్రాయెల్ టెక్నాలజీని అధ్యయనం చేసింది. మిడిల్ ఈస్ట్ దేశాల్లో నీటి వసతులు చాలా తక్కువ. అందుకే అక్కడ డ్రిప్ ఇరిగేషన్ ద్వారా సేద్యాన్ని ప్రారంభించారు. దీంతో తక్కువ నీటితోనే అధిక దిగుబడులు సాధించడం మొదలుపెట్టారు. దీన్ని గుర్తించిన తర్వాత 1997లో తొలిసారిగా ఏపీలోని కుప్పంలో దీన్ని ప్రవేశపెట్టారు. ఆ తర్వాత 2003లో ఏకంగా మైక్రో ఇరిగేషన్ టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో బిందు సేద్యాన్ని ప్రోత్సహించడంలో భాగంగా ఈ పరికరాలను సబ్సిడీ రూపంలో రైతులకు అందజేస్తూ వచ్చారు. ఏపీఎంఐపి పథకాన్ని ప్రవేశపెట్టి రైతులకు ఈ పరికరాలను అందజేస్తూ వచ్చారు. అలా చేసిన ప్రయత్నాలు ఇప్పుడు దేశంలో ఏపీని అగ్రగామిగా నిలిపాయి. గుజరాత్ వంటి రాష్ట్రం కూడా ఏపీ తర్వాత రెండో స్థానంలో ఉందంటే సీఎం చంద్రబాబు కృషి వల్లే ఇది సాధ్యమని చెప్పుకోవచ్చు. అయితే వైసీపీ హయాంలోనూ ఇది అమలైంది కదా అని భావించవచ్చు. కానీ ఎప్పుడైనా ప్రభుత్వ పథకాలు పటిష్టంగా అమలు కావాలంటే వాటిని ప్రభుత్వాలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి. అందులో వైసీపీ వెనుకబడిందనే చెప్పుకోవచ్చు. కేంద్ర రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ 2024లో వెల్లడించిన గణాంకాల్లో ఈ డ్రిప్ ఇరిగేషన్ విషయంలో వైసీపీ ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించిందో అర్థమవుతోంది. జగన్ 5 ఏళ్ల పాలనలో డ్రిప్ ఇరిగేషన్ అమల్లో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ 6వ స్థానంలో నిలిచింది. ఈ రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించిన గణాంకాల ద్వారా స్పష్టమైంది. గత 5 ఏళ్లలో సూక్ష్మ సేద్యం అమల్లో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ 6వ స్థానంలో నిలిచింది. గత 5 ఏళ్లలో ఏపీ ప్రభుత్వం 3.09 లక్షల హెక్టార్లలో సూక్ష్మ సేద్యాన్ని విస్తరించినట్లు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ తెలిపింది. దీన్ని బట్టి చూసుకుంటే చంద్రబాబు 2 ఏళ్ల పాలనలో 6వ స్థానం నుంచి మొదటి స్థానానికి తీసుకురాగలిగారు. సో ఈ విషయంలో కూటమి ప్రభుత్వం ఎంత కార్యసిద్ధితో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక మొత్తానికైతే ఏపీలో ఇప్పుడు సూక్ష్మ సేద్యం విస్తారంగా జరగటం వల్ల ఒకవైపు జల వనరులు ఆదా అవడమే కాకుండా రైతులకు ఆదాయ రూపంలోనూ మేలు జరుగుతుందని చెప్పుకోవచ్చు.